మీకు గుర్తుందో లేదో ఒకసారి ఒకళ్ళ ఇంటి నుంచి దొంగతనం కూడా చేసి తీసుకొచ్చాను. ఇండైరెక్ట్గా ఏం చేయాలో కూడా చెప్పేస్తున్నారా ముందే? అంటే నువ్వు అది తప్పితే ఇంకా వేరేది ఏం చేయవు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, క్యాబేజీ పెసరపప్పు ఉండనా? లోపలికి వెళ్ళమంటే లోపలికి సౌండ్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి సౌండ్ వచ్చింది. తుస్సు లేదు, బుస్సు లేదు, తుస్సు కాదు. ఆల్రెడీ జస్ట్ మిస్ అండి రసల్ వైపర్. ఒకసారి ఇక్కడ డ్రిప్ అగో, అది డ్రిప్ సౌండ్ కూడా అయి ఉండొచ్చండి. మోస్ట్ వెనమస్ స్నేక్ అది. మీకే అక్కడ నుంచి ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, నేను కదా లోపలికి వెళ్ళాల్సింది. ఎవరిని అటాక్ చేస్తుంది? సరే, ఆన్ ద వే ఫామ్ కి. చామంతులు చూడండి. యాక్చువల్లీ బంతి పూలు రెగ్యులర్ గా కనిపిస్తాయి కానీ చామంతులు కనపడవు రెగ్యులర్ గా. దమ్మా, ఇక్కడ ఒక సొరకాయ ఉంది. తప్పదా, నేను కొయ్యట్లేదు, వాళ్ళు వేసుకున్నట్టున్నారు. మొన్న రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు, బాగా మాట్లాడారు. అయితే ఏంటి, ఎక్కడ మీరు నేటివ్ ఎక్కడ, అది ఇది అని మాట్లాడుతుంటే, ఇట్లా శైలు వాళ్ళదైతే ఏలూరు అండి, అంటే వాళ్ళది వెస్ట్ గోదావరి ఏదో అన్నారు. తర్వాత అన్నారు, మా అమ్మాయిని చూస్తూ ఉంటానండి శైలు గారు, బాగా గడిస్ పిల్ల అనుకుంటా కదా. గడుసు కాదు నా పాలిట, అబ్బో అబ్బో, గడుసుకి ఇంకా డబల్ ట్రిపుల్ గడుసుకి బాప్. ఏం చెప్పమంటారు నా పరిస్థితి. నోటీస్ చేశాము, మా పనస్ చెట్టుకి పిందెలు పడ్డాయి. అదే నరసింహకి పిలిచి చూపిస్తున్నా, కొట్టేద్దామని. ఇదిగోండి పిందెలు. అయితే మనకి మొదల్లో పడతాయేమో అనుకున్నాను, ఇలా మెయిన్ స్టెమ్కి. మొదల్లో కాకుండా మరి ఇక్కడ కూడా వస్తున్నాయి, ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి, పడ్డాయి. ఇవన్నీ నీట్గా క్లీన్ చేపిద్దాము, తిరగాలన్నా కొద్దిగా ఇదిగా ఉందని. అయితే పిందెలు రాలుతున్నట్టున్నాయండి. దీనికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? కాయలు మంచి సైజుగా రావాలి, ఫాస్ట్గా రావాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నాకు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదండి దీని గురించి, ఫస్ట్ టైం పెంచటము. ప్లీజ్ మీరేమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే చెప్పండి. నాకు అన్నిటికన్నా ఇష్టమైన ఫ్రూట్ మన మోహన మదిలో అన్నిటికన్నా నేను యాంగ్షియస్గా వెయిట్ చేసేదంటే పనస్ చెట్టు కోసం, పనస్ పండు కోసం. ప్లీజ్ దీన్ని ఎలా కాపాడుకోవాలి, కాయలు ఎలా రాబట్టుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి కొద్దిగా. మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అని చూస్తున్నానండి. చూసేసరికి ఈ బేబీ పింక్ రోజ్ మొక్క కనిపించింది. ఇదేంటి, ఇది ఎప్పుడు పెట్టాము, పువ్వులు వస్తున్నాయా ఇక్కడ అని తీరా నాటు గులాబీయా కాదా అని కోసానండి. నాటు గులాబీ నా ఫేవరెట్ బేబీ పింక్. మీకు గుర్తుందో లేదో ఒకసారి ఒకళ్ళ ఇంటి నుంచి దొంగతనం కూడా చేసి తీసుకొచ్చాను అంటూ, కానీ అది రాలేదు. నేనే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటా, మర్చిపోయాను. ఎంత బాగుంది అసలు ఫ్రేగ్రెన్స్, నా ఫేవరెట్ అండి. చాలా రోజులు అయింది, చూడండి నానా. వెరీ నైస్. ఆహా, ఎంత బాగుంది ఫ్రేగ్రెన్స్. అవును, వస్తుంది ఇక్కడ. రాధా మనోహరాలు ఎంత బాగున్నాయో, మొత్తం బ్లూమ్ అయినాయి. స్మెల్ అక్కడ వరకు వస్తుంది. ఆహా, మొత్తం ఇది ఇంత ఇలా కవర్ అవటానికి ఇంకొక 1 year పట్టచ్చేమో. నేను ఎంతో ఇష్టంగా పెట్టించానండి ఈ మొక్క. చూడండి నాన్న, ఉంది ఫ్రేగ్రెన్స్. మొత్తం ఫామ్ అంతా దీని ఫ్రేగ్రెన్సే ఉంది. మాకు తెలిసి ఈ మొక్క పేరు రాధా మనోహరం, ఇంకా రంగూన్ అని పిలుస్తారు. మీ ప్రాంతంలో దీనికి వేరే ఏదన్నా పేరుంటే కింద కమెంట్ రూపంలో తెలుపండి. ఉందా? మనం ఇయర్కి ఒకసారి పెడతాం ఇలా బంతిపూలు. అంటే ఏదో ఒక పూల బ్యారికేడ్ పెడతాము.
ఒకసారి సన్ఫ్లవర్, ఒకసారి ఇది బంతిపూలు మూడోసారి, ఒకసారి అసలు ఫంక్షన్ అప్పుడు ఆ పువ్వులు పెట్టాంగా ఏవి పెంటాస్. మన ఫామ్లో ఫస్ట్ టైం వచ్చింది అమర్ లిల్లీ. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కెమెరాకి చూపిరా, నువ్వు చూస్తున్నావు, ఆడియన్స్కి చూపించకుండా నువ్వు చూస్తావు, ఈమె ఎంజాయ్ చేస్తావు. హై బ్యూటిఫుల్. ఆయన పాడి చేసే మొక్కని అది ఫామ్కి నేను వచ్చి 1 month అయినట్టుందండి. అయితే మోహన్ గారు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఈ మధ్య కొత్తగా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ షార్ట్స్ చేస్తున్నాం కదా, వాటి వల్ల ఈ వీడియో తీయట్లేదు. ఆయన ఒక్కైనే వస్తున్నారు పాపం, ఎన్నని మేనేజ్ చేస్తారు. ఈరోజు వచ్చిన రీజన్ ఏంటంటే ముందు సాప్లింగ్స్ తేవాలి, కాకపోతే ఏది ఎలా ఉంది, ఏమి తీయించేసేయాలి, ఏం పాడైందని క్లీనింగ్ చేయిద్దామని వచ్చాను అనమాట ఈరోజు. ఎంక్వైరీకి వచ్చింది అంతే కదండి, ఇంట్లో కూడా అక్కడే ఉన్నాయి అసలు సామాన్లు. ఇప్పుడు పైన క్లీన్ చేసి నర్సవన్ క్లీన్ చేయమని చెప్పాను. ఆ లాన్లో గడ్డి అంతా పాడైపోయింది. వీడియోస్లో ఆహా అని ఉంటుంది, మెయింటైన్ చేయకపోతే ఏది అవ్వదు. అగోండి ఆ గడ్డి కూడా పాడైపోతుంది. ఏంటి అని అడుగుతుంటే చదలు అంటున్నారు. క్లీన్ చేసుకుని అన్ని వర్క్స్ చేయించుకోవాలి కదండి. నేను రాకపోతే ఫామ్ వేరేలాగా ఉంటుంది. బాగుంటుందా? ఇగో బాగుంది. ఇగో నరసింహ మీద అరిసి వస్తుంది. నాకు ఒకసారి వచ్చి ఇలా హడావిడి చేస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు? నరసింహ మీద అరవటం కాదు, చెప్పాలి కదా. వస్తారు, ఇల్లు అక్కడ వదిలేస్తారు, వదిలేస్తారు. దేనికి వస్తున్నారు మరి మీరు? ఇదేంటో మైసూర్ మల్లియా, గుండు మల్లి, సారీ సెంటు మల్లి. నా ఫేవరెట్. స్మెల్ వస్తుందా? ఆహా, శైల్య గారు ఏ పువ్వులు చూసినా ఇదే ఎక్స్ప్రెషన్ ఇస్తారు అనుకుంటారేమో, కానీ కాంట్ హెల్ప్ అండి. లవ్ ఫర్ ఆల్ ద ఫ్లవర్స్. గన్నేరు పువ్వే ఇష్టం. తెలుసు నానా, తెలుసు నాకు. మీరు అడిగే నెక్స్ట్ డైలాగ్ తెలుసు. మీకు ఇష్టమా? నాకు ఇష్టం. ఓకే, వద్దులే. ఏంటో అర్థమైందా మీకు? నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే ఇంకా అదే మిగిలేదు. ఛీ, నేను నిజంగానే ఇలా గయాళి గంపను అనుకుంటారు కాదా? కాదా అంటారేంటి? అబ్బా, నాకు ఒక కోరిక తీరుస్తారా? చెప్పు. మీరు ఓకే అనాలి. అంటే అది ఏం కోరిక ఏంటో? ఇందాక ఆ పప్పు ఇష్టం అన్నా అని తినమని ఏం కోరిక చెప్తే దాన్ని బట్టి ఓకే అనాలి. కాదు నాన్న, నాకు పువ్వులు ఇష్టం కదా, నాకు ఒక రోజ్ గార్డెన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయిగా ప్లాంట్స్. అక్కడక్కడ కాదు, అన్నీ ఒక దగ్గర. ప్లీజ్ నాన్న, ఏదైనా ఒక ప్లేస్ ఇవ్వండి. చెప్పండి ఎక్కడో. సరే అండి, తర్వాత చెప్పకుండా. నాటు గులాబీ లేసాం కదా లాస్ట్ లో, అక్కడ పెట్టుకో. అక్కడ పెట్టుకోవాలా? షూరా? మరి నేను ప్రిపేర్ అవుతాను దానికి. నీ ప్లేస్, నువ్వు ఓనర్, నన్నెందుకు అడిగేది? పేరుకే రూలింగ్ అంతా చేసేది మీరు. శైలజ గారు గట్టిగా మాట్లాడతారు అంతే, కానీ వెనకాల ఫాలో అయ్యేదంతా మోహన్ గారు. సైలెంట్ కిల్లర్ అండి మోహన్ గారు. నేనేమో బ్యా అని మాట్లాడేసరికి ఓ అమ్మో అనుకుంటా. గడుసు పిల్లే. గడుసు అంటే తప్పేం లేదు, తెలివైన పిల్లే, క్లెవర్ అని. కోపిష్టి. కాదు, పాపిష్టి. ఎన్ని మాట్లాడుతున్నారో చూడండి, వింటున్నారు కదా. చాలా రోజుల తర్వాత వచ్చింది. గట్టిగా మాట్లాడు. చాలా రోజుల తర్వాత
ఈ బ్యూటిఫుల్ పర్పుల్ క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా అవుతుంది, ఇంకా సరే మళ్ళీ మనం వచ్చే వరకు పాడైపోతుందేమో అని 2 ఈ సైజులో 2 వచ్చాయి. ఈ సైజులో అది ఇంకా నెక్స్ట్ వీక్ కట్ చేస్తాం. ఇది సరిపోతుంది, ఇది ఒకటి. సరే గ్రీన్ క్యాబేజ్ కూడా ఉన్నాయి కదా. ఓకే, బ్యూటిఫుల్ పర్పుల్. అసలు పర్పుల్ భలే అన్నంలో కలుపుకుంటే భలే ఉంటుంది క్యాబేజ్ ఫ్రై. ఇండైరెక్ట్గా ఏం చేయాలో కూడా చెప్పేస్తున్నారా ముందే? అంటే నువ్వు అది తప్పితే ఇంకా వేరేది ఏం చేయవు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, క్యాబేజీ పెసరపప్పు ఉండనా? అసలే మైక్ తెచ్చుకోలేదంటే అక్కడ మొక్కలు కట్ చేస్తున్నాను, చెట్లు కట్ చేస్తున్నారు. భలే పెరిగాయిరా. బాగా పెరిగాయి, మధ్యలో కలుపు మొక్కలు కూడా బాగా పెరిగాయి. ఇది ఉంటుంది వస్తాయి. ఇలానేనా అండి ఫామ్ మెయింటైన్ చేసేది మోహన్ గారు? పర్వాలేదు, న్యాచురల్ ఫార్మింగ్ అంటే అలానే ఉంటుంది. మరి ఇలానా? నాకు ఓసిడి ఎక్కువ మాట్లాడావంటే ఈ క్యాబేజ్ నీతో కట్ చేయిస్తా. వద్దు, నాకు రాదు. అంటే రాదా? ఇది బిగ్ సైజ్ వచ్చింది. ఈ రేర్ వెరైటీ రెడ్ బనానా చూడండి ఎంత బాగా వస్తుందో. కానీ ఏంటో మన రెగ్యులర్గా వచ్చే కర్పూరాలు, కూర అరటిలాగా అంత బంచెస్ లాగా రావట్లేదు. మరి అంటే వాటికి వచ్చినన్ని అస్తాలు రావట్లేదు. మరి ఈ వెరైటీయో అంతో లేకపోతే మేమేమైనా లోపాలు చేస్తున్నామో తెలియట్లేదు. తీసే బాగాలేవు అవి. ఏంటి మీరే అదే వేసేసేయండి, ఇదే వేసేసేయండి, తీసేసేయండి. వచ్చేలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటో ఏమో మీకు నరసింహకే తెలియాలి. కానీ 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 ట్రెజర్ హంట్ లాగా ఉంది. ఏం లేదు, బాగానే ఉన్నాయి. కర్రలు పెట్టి కట్టాము, కింద కూడా కర్రలు పెట్టాడు నరసింహ. ఇంకేం కావాలి నీకు? దీనికన్నా మంచిగా పెంచుతారు ఎవరన్నా. టమాటా మొక్క కూడా తీసా నరసింహ, ఆకర్లేదు. ఇదిగో ఎంత మంచిగా వస్తున్నాయి చూడు టమాటా. దీనికి కూడా పేరు పెడతావారా? చూడు ఎంత చక్కగా వస్తున్నాయి. ఎందుకు లేని ఊరుకుంటున్నా, చూపినా అంటే హార్వెస్ట్లో కొన్ని ఇదవుతాయిలేండి, అలానే కాదు. మోహన్ గారు ఊరికే ఏడిపిస్తున్నారు. మోహన్కి పచ్చి టమాటాలు పచ్చడి అంటే ఇష్టం. భలే ఉంటుంది. మా అషిరా ఫేవరెట్ వెజిటేబుల్ అండి టొమాటో, ఎగ్ టొమాటో, పప్పు టొమాటో, రసం. నాన్న ఇంకేంటి, ఏవి కట్ చేయాలి? పచ్చిగా ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి ఉంది చూడు. బాగాలేనా? బ్యూటిఫుల్ ఎల్లో బెల్ టమాటో లాగా ఉంది. బెల్లో కాదో తెలియదు కానీ ఎల్లో టమాటో. ఇదిగోరా చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అమ్మ అమ్మ వాళ్ళనే కదా. ఏమి తినాలి ఇప్పుడు? ఈ టెస్టింగ్ ఇంటికి వెళ్ళి కూడా చేయొచ్చు కదా. టెస్టింగ్ ఇంటికి వెళ్ళాక అలా తినబుద్ది అవ్వదు నాన్న. ఇక్కడ చెట్లు ఉన్నప్పుడు దగ్గర తినాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక ఎవరు నాన్న పని కట్టుకుని కూర్చొని తింటారు? బాహుబలి. ఏంటి ఇంకో 1/4 కిలో కావాలా? లేవు, 4 వచ్చింది. ఇది స్టార్ట్ అయితే అసలు ఎన్ని వస్తాయి కదా. కానీ ఇది దాక్కుంటాయండి చాలా మట్టికి, కనపడవు. కెమాఫ్లేజ్ అయిపోతుంది. కెమాఫ్లేజ్ అది చూసాను, చెప్తున్నాను కనపడవని. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. అది కనపడింది.
అది కనపడదేమో అనుకున్నాను, నీకు కనపడింది, పర్వాలేదు. నా దగ్గర ఉపయోగించకండి మీ తెలియదు. నాట్ బ్యాడ్. లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుపడేదాన్ని దీంట్లో వీడియోలో. పద అందుకే కదా క్లీన్ చేయమంది. పద, ఏం భయం లేదు, పద. ఓ బాగానే వచ్చాయిరా. యాక్చువల్ నీడ తగులుతుందిరా, ఎండ తగలాలి దీనికి. నాన్న చూడండి ఇది తీయమంటే. భలే పెద్ద పెద్దగా వచ్చారా సైజు. ఆహా, నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు చూపెట్టాను కదా, మొత్తం ఆరెంజెస్ ఉన్నాయి, టేబుల్ ఆరెంజెస్. ఇది కూడా మన చెట్టు కూడా అలానే ఉంది కదా. అవును. ఒక బుట్టెడు ఆరెంజెస్, Yes. పుల్లటి ఆరెంజెస్. నాకు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇలాగా బాస్కెట్స్ ఇస్తున్నారండి. మా ఫ్రెండ్ ఈ బాస్కెట్ తెచ్చింది. మీరు హార్వెస్ట్ చేసినప్పుడు యూజ్ చేస్తారు కదా. నైస్. ఇదిగోండి, ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైం మళ్ళీ సమ్మర్స్లో మల్లెపూలు. రండి. నాకు కాలుతుందేమో చూసి. వాళ్ళు కొట్టుకుంటా. నేను తినేసా, దాంతోపాటు నాకు పెట్టింది తినేసాను ఫస్ట్. కంది కిట్స్ హ్యావ్ కమ్. కంది వచ్చింది, రెడీ టు హార్వెస్ట్, అంటే రెడీ టు డ్రై. అయ్యో, మొత్తం చెట్టుకి ద లాస్ట్ అండ్ ఫైనల్ ఉసిరికాయ. ఎంత టేస్ట్ ఉంది చూడరా, ఎంత టేస్టీగా ఉంది. లాస్ట్ నేను మొన్న తిన్నాను, స్వీట్గా ఉంది, పుల్లగా లేకుండా. ఏంటి పుల్ల ఉందా? అది భలే ఉంది, మన తిండి. ఎంజాయ్ చేస్తున్నాను. గ్లాడియోలస్ ఎండిపోయినాయండి బాగా, ఇంకా బల్బ్స్ తీసేయచ్చు మనం. అయితే ఇక్కడ చూడండి బల్బ్ దగ్గర ఎలా వచ్చిందో, చిట్టి బల్బ్స్ వచ్చాయి. అవి పనికి రాకపోవచ్చు, మోస్ట్లీ నాకు తెలిసి పనికిరావు. ఈ బల్బ్ తీసి ఇప్పుడు సేవ్ చేయాలి, సేమ్ ఆనియన్ లాగా ఉంది. వేరే దానికి దేనికి రాలేదు, దీనికి వచ్చింది అలా. టచ్ పిన్నోడు బాగా పెరిగిపోయింది అశిరాడు. టచ్ మీ నాట్. మా అశిర కోసమని పెంచాము, కొంచెం ఓవర్ గ్రో అయింది అది. రేపు పొద్దున్న కల్లా మళ్ళీ బ్యాక్ టు ఫామ్. 3 మామిడి ఉన్నాయన్నమాట, 3 కూడా 3 రకాలు. రెండిటికి పిందెలు పడ్డాయి. ఇంకొక వెరైటీ ఏమో పునాస, అది ఆఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు పడదు.
క్యూట్గా భలే చిన్న చిన్నగా ఉన్నాయి. ఈసారి సపోటా కాపు చాలా బాగా వచ్చింది. చూసారు కదా, చెట్టు నిండా పల్లె. అయితే ఇంకొక 2 వీక్స్ పట్టచ్చులే అండి హార్వెస్ట్కి. ఇంకా సైజ్ కూడా పెరుగుతాయి, ప్లస్ పచ్చిగా అనిపిస్తున్నాయి చెట్టు పైన. కొంచెం ఇందాక పువ్వు వచ్చేటప్పుడే వంగినట్టు అనిపించింది. కోసి నరసింహ చూసి అంగి మీద పట్టగలరు. అరే కింద లేవురా. చెట్టు కూడా కట్ చేసి అటువా అట్టు తీసుకప్ప. చూసి నీ అంగీ ఖరాబ్ అవుతుంది. ఏ కూర రెట్టే నరసింహ దగ్గర ఉన్నది కావాలా? సేమ్ బండి మీద వాళ్ళు కట్ చేస్తుంటే కట్ అలవాటు అని ఉందా? కాదు, మా మల్కాజ్గిరి ఇంటి పక్కన మండి ఉండేది. మండి అంటే కూరగాయల మండి కాదు, ఇది కూడా. ఇదేంటి బాగా కట్ చేశారుగా? నేను కాదు, అది కట్ చేసి నరసింహ. నరసింహ ఏ నరసింహ? ఇప్పుడు వరకేమో బాగా కట్ చేశారు కదా అన్నారు. ఇది చూసి నరసింహ కట్ చేశాడు. ఓ నాకు తెలియదు నరసింహ. దాని మిగతా మిస్సింగ్ పీస్ ఉండాలి కదా, లేదు. కట్ చేసాం సగం సగం. మొత్తం గెల పట్టుకెళ్ళాలంటే అక్కడికి ఇబ్బంది అవుతుంది. చెప్పు, ఉన్న కథ చెప్పు. ఏంటి? అదే మనం అక్కడ తీసుకెళ్దామని కట్ చేసుకున్నాము. ఇది నరసింహ వాళ్ళకి, ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకి ఇద్దామని కట్ చేసాం. కానీ ఇక్కడ ఎవరు కుక్ చేయరంట అండి. వాళ్ళకి అరటి కాయ కూర అరట తినారంట. తినరు, ఊర్లో బ్యాన్. బ్యాన్ కాదు, వాళ్ళకి అలవాటు లేదు. సొరకాయ, మన పొట్లకాయ లాగా. ఇవి టొమాటోస్, ఇవేమో మన ఆరెంజెస్, కొన్ని మల్లెపూలు, వంకాయలు, పచ్చిమిర్చి, పర్పుల్ క్యాబేజ్, నార్మల్ క్యాబేజ్. ఈ స్టీల్ డబ్బాలో చామదుంపలు ఉన్నాయి. అవి నరసింహ వాళ్ళకని పెట్టాను. నా ఫేవరెట్. ఫుల్ అది సర్ప్లస్లో ఉంటుంది మనకి ఎప్పుడు చామదుంప. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. పర్పుల్ క్యాబేజీ ఈ వారం స్పెషల్. ఇలా జరిగింది హార్వెస్ట్. ఏం నరసింహ మీవేనా ఇవి? మాయే సార్. బాగా వచ్చిందా పంట? మంచిగా వచ్చింది. గట్లు బుజ్జి కోసం అని తెచ్చుతున్నాను, తీసుకొచ్చాడు. ఎక్కువ తినం మనం. అసిరా తింటది, డాడీ తింటారు. ఇవి కాల్చుకున్నాడే కదా, ఉడకబెట్టేటివి కాదు. మక్క గారెలు. గారెలా వేస్తావా? నర్స వేస్తుంది. బూరెలా? మక్క బూరెలా మిక్సీ కట్టి బూరెలు అంటే స్వీట్ బూరెలు కాదు నాని, గారెలు లెక్కనే. గారెలు బూరెలు చేసుకుంటాం. వడ అంటాం. మా నరసమ్మ మొన్న కూడా చెప్పింది ఎప్పుడో వేయిద్దాం ఉండండి. ఇప్పుడు ఈ రోజు నుంటే అసలు బయట ఈ రోజు ఉంటే నరసమ్మని ఏమనేదాన్ని. ఓకే అండి, చాలా రోజులు అయింది పొలంకి వచ్చి. మళ్ళీ రొటీన్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో. హ్యాపీ గార్డెనింగ్.